కర్నూలు జిల్లా తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేశ్ల రిజర్వాయర్ను నిపుణుల బృందం సందర్శించింది. భారీ వర్షాల నేపథ్యంలో సుంకేశ్ల రిజర్వాయర్ భద్రతపై అధ్యయనం చేసేందుకు విజయవాడకు చెందిన నిపుణుల బృందం రిజర్వాయర్ను క్షుణ్ణంగా పరిశీలించారు. గేట్ల విభాగానికి చెందిన నిపుణుల సలహాదారుడు కృష్ణారావు ఆధ్వర్యంలో రిజర్వాయర్ లోటుపాట్లపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. కొద్దిసేపు క్రితం ఒక నిపుణుల బృందం పరిశీలించింది. విజయవాడ నుంచి వచ్చిన ఈ ప్రత్యేక బృందంలో మెకానికల్ విభాగానికి సంబంధించిన ప్రభుత్వ సలహాదారుడు కృష్ణారావుతో పాటు సెంట్రల్ రీజన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ తో పాటు మరికొంతమంది అధికారులు కూడా సుంకేశ్ల రిజర్వాయర్ని పరిశీలించారు. మొత్తం 30 గేట్ల పనితీరుని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఒకవైపు ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం డ్యామ్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందన్న విషయాన్ని ఈ నిపుణుల బృందం సంబంధిత అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రిజర్వాయర్ కి సంబంధించి మొత్తం 7 గేట్లను ఎత్తే సమయంలో రూప్స్ తెగిపోవడంతో 7 గేట్లని ఎత్తలేకపోయారు. ఇదే విషయాన్ని స్వతంత్ర న్యూస్ ఛానల్ కొద్ది రోజుల క్రితం వెలుగులోకి తీసుకురావడంతో ప్రభుత్వం ఆ రూప్స్ మరమ్మతుల కోసం 30 లక్షల రూపాయల నిధులు విడుదల చేయడంతో ప్రస్తుతం ఆ రూప్స్ కొత్త తెగిపోయిన రూప్స్ స్థానంలో కొత్త రూప్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మెకానికల్ విభాగానికి సంబంధించిన కృష్ణారావుతో పాటు సెంట్రల్ రీజన్ ఆర్గనైజేషన్ సంబంధించిన వాసు అధికారి మరికొంతమంది అధికారులు విజయవాడ నుంచి ఇవాళ ఉదయం కేసులకు చేరుకొని మా గేట్లకు సంబంధించి మొత్తం పనితీరుని అడిగి తెలుసుకున్నారు. మొత్తం ఆ రిజర్వాయర్కి సంబంధించిన మొత్తం గేట్లలో కొద్ది సంవత్సరాల క్రితము ఆ గేట్లకు సంబంధించిన రూప్స్ బిగించారని, ఆ రూప్స్ నీటిలో ఉండడం వల్ల తుప్పు పట్టాయని, ఆ తుప్పు పట్టడంతోనే నీటి విడుదల సమయంలో కొంత సమస్యలు తలెత్తాయని కూడా సంబంధిత అధికారులు నిపుణుల బృందానికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గేట్లకు సంబంధించి రూప్స్ ఆయిల్ వేయాలని, అదే సందర్భంలో గేట్లు తుప్పు పడుతున్నాయని, ఆ గేట్లకు సంబంధించి పెయింటింగ్ తప్పనిసరిగా వేసి గేట్లని కాపాడుకోవాలని కూడా నిపుణుల బృందం సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా టైం బీమ్ అనే ఒక పార్ట్ క్రాక్ ఇవ్వడం జరిగింది. అదే ఆ టైం బీమ్ ని కూడా నిపుణుల బృందంతో పాటు ఇరిగేషన్ అధికారులు కూడా మొత్తం దాన్ని టైం బీమ్ సంబంధించిన మరమ్మతులు ఎలా చేపట్టాలన్న విషయాన్ని కూడా చర్చించడం జరిగింది. దీంతో పాటు మరో టైం బీమ్ కూడా కొద్దిగా వీక్ గా ఉండడంతో ఈ రెండు తక్షణ మరమ్మతులు చేపట్టాలని కూడా నిపుణుల బృందం కర్నూలు ఇరిగేషన్ ఎస్సీ బాలచంద్రారెడ్డికి సూచించడం జరిగింది. కొద్దిసేపు క్రితం అక్కడే సుంకేశ్ల రిజర్వాయర్ వద్ద రిజర్వాయర్ కి సంబంధించిన మొత్తం పరిస్థితిని నిపుణుల బృందానికి తీసుకురావడం జరిగింది. ఈ రిజర్వాయర్ కి సంబంధించి 2009లో వచ్చిన ఫ్లడ్ లో రిజర్వాయర్ కి సంబంధించిన రెండు వైపులా, ఇటు తెలంగాణ ఇటు ఆంధ్ర రెండు వైపులా కరకట్టలు దెబ్బతినడంతో తాత్కాలికంగా మట్టి కట్టనేసి నీటిని నిలుపుదల చేసి నీటిని విడుదల చేస్తున్నామని, అదేవిధంగా గేట్ల మరమ్మతులు చేపట్టడంతో పాటు కరకట్టలను కూడా పూర్తి స్థాయిలో నిర్మించేందుకు రిప్ పథకం కింద 2018లో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించామని, ఆ నివేదిక ప్రభుత్వానికి సమర్పించామని, అప్పటి నుంచి 2018 నుంచి రిప్ పథకం కింద సుంకేశ్ల రిజర్వాయర్ 53 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తే ఆ పనులు అప్పట్లోనే చేపట్టే అవకాశం ఉండేది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో 53 కోట్లకు సంబంధించి 10% రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతోనే ఆ 53 కోట్ల రూపాయల నిధులను వినియోగించుకోలేకపోయారనేది ప్రస్తుతం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని ఆ రిజర్వాయర్ సేఫ్టీగా ఉండేలాగా నిపుణుల బృందాన్ని ఇవాళ సుంకేశ్లకు పంపించి మొత్తం డ్యామ్ వద్ద చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించి ఇవాళ సాయంకాలం వారు ఇచ్చే నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో ఆ డ్యామ్ సేఫ్టీగా ఉండేలాగా చర్యలు చేపట్టేలాగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ లోకేష్ తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, సుంకేశ్ల, కర్నూలు జిల్లా.